సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ 7వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్య పురుష సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, శుక్రపురాణం, క్షేత్రమాత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం. 6:30 గంటల నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఇవాళ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి. 11 గంటల తర్వాత భక్తుల దర్శనములు లభించవు. ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 11 గంటలకి భక్తుల దర్శనాలను పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదన, మహానివేదన జరుగుతుంది. మహానివేదన మరిగిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం జరుగుతుంది, పవళింపు జరుగుతుంది. 12 గంటల నుంచి 12:30 వరకు. 12:30 గంటలకు మధ్యాహ్న విరామం పూర్తయిన తర్వాత పౌర్ణమి పురస్కరమైనటువంటి తిరువీధి మహోత్సవం జరుగుతుంది, బేడా తిరువీధి. అది అయిన తర్వాత సుమారు 1 గంటల ప్రాంతం నుంచి 12:30, 1 గంటల ప్రాంతంలో రాత్రి ఆరాధన ఆరంభం. సాయం ఆరాధనాన్ని పూర్తి చేసుకొని ఆరాధన, పరిహరణం, ధూపం, పరిహరణం, నివేదనం, మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పౌళింపు సమర్పించి మధ్యాహ్నం 2 గంటలకు కవాటబంధనం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కవాటబంధనం అయిన తర్వాత రాత్రి 9:56 గ్రహణం స్పర్శ, 1:24 సుమారుగాను మోక్షకాలం. అందుచేత ఆగమశాస్త్రానుసారం 8 గంటల ముందు దేవాలయం యొక్క కవాటాలని బంధించడం అనేటువంటి ఆచారం. దాన్ని అనుసరించి మధ్యాహ్నం 2 గంటలకి కవాటబంధనం జరుగుతుంది. 8వ తేదీ ఉదయం యథావిధిగా తెల్లారుజామున 3 గంటలకు ఆలయ సంప్రోక్షణం జరుగుతుంది. ఆలయ సంప్రోక్షణం అయిన తర్వాత స్వామివారికి స్నపన తిరువంజనం అయిన తర్వాత ఏకాంతం ఆరాధనలో ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్య పురుష సేవాకాలం, ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, శుక్రపురాణం, క్షేత్రమాత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, సంప్రోక్షణ ప్రయుక్తమైన హోమం, బలిహరణం, మంగళాశాస్త్రం, జాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత సుమారుగా 8 గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు ఆరంభమవుతాయి. సర్వదర్శనం మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటలకు రాత్రి ఆరాధన అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ, కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. గ్రహణ ప్రయుక్తంగా 7వ తేదీ, 8వ తేదీ 2 రోజులు సుప్రభాతం, ప్రాతరారాధనం, రాత్రి ఆరాధనతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం.